శశి థరూర్ ద కాంట్రవర్షియల్ శశి థరూర్ అమెరికాకు పోయిండు. అమెరికాతో పాటు ఇంకా కొన్ని పలు దేశాలకు కూడా పోయిండు. అమెరికా ట్రిప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడదాం. అయితే కార్ డోర్ ఇట్లా పెట్టుకుంటా శశి థరూర్ గారు, ఐఎమ్ రిప్రజెంటింగ్ భారత్, నేను భారత్ని రిప్రజెంట్ చేస్తున్నా, బయట పోయి మాట్లాడుతున్నా, ఈ పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ ఎక్సెట్రా అవుతుంది పోతున్నా. జలాకే జల్తీ అని అంటారు కదా, జలాకే జల్తీ ఎందుకు చెప్పాలా? శశి థరూర్ గారు ఇట్లా మాట్లాడితే పాపం మన ఊహలలో బతుకుతున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే షాడో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్కి ఎంత బాగా మండిందొచ్చు. ఇన్ఫ్యాక్ట్ జైరామ్ రమేష్ ఆర్ టు దట్ మ్యాటర్ పవన్ ఖేరా ఏమని అన్నారు, ఎప్పుడు కూడా శశి థరూర్ కాంగ్రెస్ లైన్ తీసుకోడు, ఆయన మనసుకు నచ్చినట్టు మాట్లాడతాడు, అది కాంగ్రెస్ మాట కాదు అని అన్నాడు. వాళ్ళ కాంగ్రెస్ మాట ఏది? విదేశాలలో పోయి స్వదేశాన్ని దూషించుడా? ఇవాళ మీ కాంగ్రెస్ ఓడే కదా, మీ కాంగ్రెస్ డిఎన్ఏలకైనా వచ్చినోడే కదా. బట్ దేశం అనే టాపిక్ వచ్చినప్పుడు ఎంత దేశభక్తి చాటుతున్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ క్వశ్చన్ టుడే, ఇవాళ మాట్లాడు విషయం కాదు ఫ్రెండ్స్. వెనకటికి ఆయన యూకే పోయినప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళకి చూపించిండు బ్రిటన్కి, మీరు లూటీ చేసి సంపాదించిన ధనం ఇది, లేకపోతే భారత్లో ఎందుకున్నారా మీరు? భారత్ అంత గరీబ్ దేశం అయితే మీరు భారత్లో అన్ని సంవత్సరాలు ఎందుకున్నారు? లూటీ చేసిరు మీరు నా భారత్ని. ఆనాడు నా భారత్ ఎంత పెద్ద ఎకానమీయో చూసుకో, ఆనాడు నా భారత్ జీడిపి ఎంతనో చూసుకో. నా భారత్ జీడిపిని బిచ్చపోల లెక్క దోసుక దొబ్బి మీ దేశాన్ని ఇలా పెంచుకున్నారు, లేకపోతే మీకేముండరా బయ్యడ ఉప్పు నీళ్ళు తప్ప అని చెప్పి మాట్లాడిన మొగోడు ఆనాడు కూడా మాట్లాడిండు. భారత్ అనే టాపిక్ వచ్చినప్పుడు ద కాంట్రవర్సీస్ అన్ని కాంపిటెన్సీలుగా మారినాయి ఈ శశి థరూర్కి. సో ఎప్పుడైతే ఆయన వ్యక్తిగత జీవితం ఏమున్నది పక్కకు పెడితే, భారత్ అనే టాపిక్ వచ్చినప్పుడు ఆయన గుండె భారత్ అని కొట్టుకొని మాట్లాడింది చూడు, ఆనాడు గులాం అవుతుంది చిత్రగుప్త్. అండ్ టు దట్ మ్యాటర్ ఆయనను పొగడతలతో ముంచుతుంది చిత్రగుప్త్. నథింగ్ మోర్ దెన్ భారత్, మే భారత్ కా ఆర్ భారత్ దేశ్ మేరా. అయితే ఆయన తీసుకున్న టాపిక్ కూడా చూడు ఫ్రెండ్స్ ఎట్లా తీసుకున్నాడో, 7 కాలాలను ఆడ ఆలపించిండు ఒక్కొక్కనికి. ఫస్ట్ ఏం చేసిండు తెలుసా? సీదా పోయిండు 9/11 మెమోరియల్ దగ్గరికి పోయిండు. ఎక్కడైతే 9/11 మెమోరియల్ అక్కడ జరిగింది కదా, ప్లేన్లో వచ్చి గుద్దుపడ చూపిన చూడు WTC టవర్స్, అక్కడ 9/11 మెమోరియల్ దగ్గరికి పోయి 3,000 మంది మీ అమెరికన్లు చచ్చిపోయినరు. దేనికి బలైనరు? టెర్రరిజానికి బలైనరు. ఈ టెర్రరిస్టులు ఏడికైనా వచ్చిండ్రు? ఆఫ్ఘనిస్తాన్కైనా వచ్చిర్రా, పాకిస్తాన్కైనా వచ్చిర్రా పక్కకు పెడితే, ఆ టెర్రరిస్టులను పెంచి పోషించింది పాకిస్తానే. ఎందుకంటే ఉసామా బిన్ లాడెన్ లాస్ట్కి ఏడ దొరికిండు, వీళ్ళేమో పైసలు ఇచ్చిర్రు పాకిస్తాన్ వాళ్ళు. ఇది మాట్లాడిండ ఫస్ట్. అంటే వాళ్ళకు అదంటారు కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని మాట్లాడతారు కదా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవాళ ట్రంప్కి ఒక మెసేజ్ ఇచ్చిండు. 9/11 పోయి మెమోరియల్లో పూలు పెట్టి ఆడ శ్రద్ధాంజలి ఘటించి వాళ్ళ ఆత్మశాంతి కలగాలని చెప్పి కోరుతూ ఆయన చేసిన ఈ చర్య నిజంగా చెప్పాలని అంటే ఇట్స్ ఎ డిప్లొమాటిక్ స్టాండ్ అని చెప్పొచ్చు. అసలు మాట్లాడకుండా నోర్లు బంద్ చేసిండు చాలామంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్కి వచ్చేసరికి 3 చాలా పెద్ద మాటలు మాట్లాడిండు. ఆయన ఏమన్నాడంటే, ఆయన స్పీచ్లో మన ఇండియన్ కాన్సులేట్ ఇన్ యుఎస్లో మాట్లాడుకుంటా ఆయన ఏమన్నాడంటే వెయిటేజ్ గురించి మాట్లాడిండు. నా రాజకీయ చరిత్రల శశి థరూర్ గారు మాట్లాడిన మాటలు, నేను నా మొత్తం రాజకీయ చరిత్రలో నేను 2 బుష్లను కలిసిన, క్లింటన్ని కలిసిన, ఒబామాను కూడా కలిసిన. కాకపోతే అని చెప్పి ట్రంప్ పేరేం తీసుకోలే. వీళ్ళు ఎవరు? 2 బుష్లు, బాల్ బేరింగ్ బుష్లు కాదు, మన జార్జ్ బుష్లు, 2 బుష్లు, మన ఇంకా క్లింటన్ అండ్ టు దట్ మ్యాటర్ ఆర్ ఒబామా. వీళ్ళు పొలిటికల్ వెయిటేజ్ ఉన్నోళ్ళు, వీళ్ళు బాగా ఇంటలెక్చువల్ ఉన్నోళ్ళు, డిప్లొమాటిక్ స్టాండ్ తెలిసిన వాళ్ళు, వాళ్ళ ఆలిస్తో కలిసి పనిచేస్తున్న వాళ్ళు అన్నట్టు ఒక చెప్పకనే ఈ క్వాలిటీసు ట్రంప్కు లేవు అన్నట్టు ప్రపంచ దేశాలకు అక్కడికేని అమెరికా భూభాగం మీద అమెరికన్ ఇండియన్ కాన్సులేట్లా మాట్లాడిన మాటలు ఇవి. ఆయన క్లియర్ కట్గా మాట్లాడుకుంటా, టారిఫ్ మీద కూడా మాట్లాడుకుంటా భారత్ గొప్పతనం గురించి కూడా చెప్పుకుంటూ వచ్చింది. అండ్ టు దట్ మ్యాటర్ టారిఫ్ కాడికి వస్తే ఇవాళ ట్రంప్ గురించి మాట్లాడాలనంటే మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. ఏందనంటే సౌత్ కొరియా నుంచి కూడా మిలిటరీ తీసిపడి దొప్పుతానన్నాడట. ఎవరు? మన టారిఫ్ ట్రంప్. ఇదే ట్రంప్కి వెనకటికి ఇదే చిత్రగుప్తులో మనం అరే కొంచెం అమెరికా గ్రేట్ దేశభక్తునుడు కదా అని అనుకున్నాం. కాకపోతే ఈయనది దేశభక్త, లేకపోతే దేహభక్త, లేకపోతే ధనభక్త అనేది ఇలా ఆయననే చెప్పాలా, ట్రంపే చెప్పాలా. బికాజ్ ఇట్ ఈస్ వీ హూ సపోర్టెడ్ హిమ్ అప్పట్లో. అరే అమ్మ ట్రంప్ వస్తే మస్తు ఉంటుంది, ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అవుతుంది అని అనుకున్నాం. కాకపోతే హీఈస్ గెటింగ్ ఇన్ టు మచ్ డీపర్ స్టేట్. ఏవైతే ఈ డెమోక్రాట్స్ అంటాం కదా, ఈ డెమోక్రాట్స్ వల్ల డీప్ స్టేటే ఉండనొచ్చు. బట్ ఇప్పుడు ఈ రిపబ్లికన్స్ వల్ల, అంటే ఎస్పెషల్లీ ట్రంప్ నేతృత్వంలో, రిపబ్లికన్స్ ఎందుకు అనాలి కానీ ఈ ట్రంప్ నేతృత్వంలో డీప్ స్టేట్ ఇంకా డీపర్ స్టేట్ అయ్యేటట్టుంది.
అసలు ఈయనకు దోస్తులు ఎవరో తెలియదు, దుష్మన్లు ఎవరో తెలియదు, ఆలీస్ ఎవరో తెలియదు, ఎవరితో ఎట్లా పోవాలనో తెలియదు. ఒకటే పట్టుకున్నాడు టారిఫ్. మన రాహుల్ గాంధీ పట్టుకున్నాడు చూడు కులగన అని, మనోడు ఒక టారిఫ్ పట్టుకున్నాడు. ఏమనంటే నోబెల్ ప్రైజ్ కోసం పీస్ 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 అంటున్నాడు. నువ్వు పీస్ పీస్ అంటున్నావు కానీ ప్రపంచ దేశాలను పీస్గా కోస్తున్నావు ట్రంప్. నీకు అర్థమవుతలేదు ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇలా సౌత్ కొరియా నుంచి మొత్తం 28,000 బలగాలు ఉన్నాయి, రక్షక బలగాలు 28,000 ట్రూప్స్ ఉన్నాయి ఏడా సౌత్ కొరియాలో. వాళ్ళందరినీ వచ్చేసారి అమెరికా అని అన్నట. ఇప్పుడు తడిబట్టేసుకొని కూర్చుంది సౌత్ కొరియా. ఎందుకంటే నార్త్ కొరియా మామూలు అగ్రెషన్ కాదు, పచ్చిగా కోసిపడేస్తాడు మనోడు కిమ్. చూడడానికి ఇట్లా లడ్డు ఉంటాడు, తెల్లగా ఉంటాడు, మైదాపిండిలకు ఉంటాడు అనుకోకుర్రి, నలిసి పడేస్తాడు కిందేసి తొక్కి అసుంటోడు. సో ఇప్పుడు సౌత్ కొరియా తడిపట్టేసుకొని కూర్చున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా నాకు సంబంధం లేదు, ఐఎమ్ లీవింగ్ టు ఇండియా అని అనేసిండు మొన్న. అది మనకు ఫేవరే అనుకుందాం, కాదని అని అంటలేను. కాకపోతే బంగ్లాదేశ్తో చైనాతో కూడా విస్పర్లు చేస్తాడు మళ్ళా. అంటే మనకు దోస్తీ ఏమున్నా అసలు ఏం చేస్తామని అనుకుంటాడో తెలుస్తుంది. రాత్రి కలవడంగానే పొద్దులు కలిసి మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్దన్న పాత్ర పోషిస్తున్న దేశానికి ప్రెసిడెంట్వి ట్రంప్. కేవలం నీ ప్రెసిడెన్సీ అనేది టారిఫ్ల మధ్యలోకే ఆగిపోయింది. ఇలా నువ్వు యాపిల్ని చూడు 25% టారిఫ్ పెంచి పడదొప్పుతానన్నాడు. అమెజాన్ వాళ్ళకు కూడా అదే మాట మాట్లాడాడు. అయితే అమెజాన్ వాళ్ళు తిప్పికొట్టిండు ట్రంప్కి. ఏమని అన్నారు తెలుసా? నువ్వు టారిఫ్ పెంచినావు కదా, ఏవైతే ప్రొడక్ట్స్ మీద టారిఫ్ పెంచుతా అంటున్నావు కదా, ఆ పెంచిన టారిఫ్లను మేము క్లియర్ కట్గా కస్టమర్లకు చెప్తాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ టారిఫ్ ఇంక్రీజ్. అంటే నీ ప్రభుత్వము ఇక నువ్వు తుంగలొక్కాలి. తర్వాత క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చారు. జాన్ డీర్ని గెలికిండు. నేను 200 వన్ ఆఫ్ ది ఫేమస్ ట్రాక్టర్ కంపెనీ జాన్ డీర్, దాన్ని కూడా గెలికి పడదొప్పేసిండు మనోడు. జాన్ డీర్ని కూడా గెలికేసి నేను టారిఫ్ వేసి పడేస్తానని అంటాడు. అంటే ఈ టారిఫ్ అనేది ఏంది, క్లారిటీ ఉందా నీకు అని అంటున్నా. ఓ మ్యూచువల్ కన్సెంట్, నీ ఆలీస్ ఎవరు, నీ దోస్తులు ఎవరు, నీ దుష్మన్లు ఎవరు తెలుసా అని అడుగుతున్నా. పాకిస్తాన్ మీద ఐ చాట్ తుప్ తిప్ అని అన్నావు. మళ్ళీ అదే పాకిస్తాన్కి నువ్వు IMF ద్వారా $2 బిలియన్ ఫండింగ్ ఇప్పేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. అండ్ టు దట్ మ్యాటర్ అమెరికాది కీలక పాత్ర ఉంటుంది. బికాస్ IMFలో మీ స్టేకు 16.5% మిస్టర్ ట్రంప్. ఓటింగ్ పక్కకు పెడితే మీ వెయిటేజ్ బికాస్ ఆఫ్ మీ ఫండింగ్ నుంచి గంభీరంగా ఉన్నది. అండ్ అట్ ది సేమ్ టైం నువ్వు బంగ్లాదేశ్కి ఏం మాడుతున్నావు అన్నది తెలియదు. నువ్వు చైనాతో విస్పర్ చేస్తున్నావు. చైనా టారిఫ్ అనగానే ఉల్టా పచ్చకడు కొట్టినావు. నువ్వు ఇలా కింద కూర్చుండిపోయినవలసి వచ్చింది. ఇలా బంగ్లాదేశ్ మీద పల్లెత్తు మాట మాట్లాడతలేడు. సెంట్ మార్టిన్ ఐలాండ్ మళ్ళీ ఏమైనా డీలింగ్ అయిపోయిందా? షేక్ హసీనా వెనకటికి మాట్లాడుతున్న సెంట్ మార్టిన్ ఐలాండ్ విచ్ వాజ్ వెరీ క్రూషియల్ ఫర్ అమెరికాకి ఎంతైతే అత్యంత కీలకమైన భూభాగం ఉండేను బంగ్లాదేశ్లో సెంట్ మార్టిన్ ఐలాండ్. ఇలా సెంట్ మార్టిన్ ఐలాండ్ దొరికిపోగానే యూనిస్ చేతి వదిలిపెడుతున్నావా? మీరు ఆలోచించురు ఫ్రెండ్స్, డాట్స్ కనెక్ట్ చేసుడు చెప్పుండ్రు. ఈ శశి థరూర్ లాంటి వ్యక్తులు కాంగ్రెస్లో ఉన్నా అండ్ టు దట్ మ్యాటర్ ఇప్పుడు ట్రంప్ ఇంకొకటి చిన్న విషయం చూడుర్రి మీరు. సరే ఇప్పుడు ట్రంప్ భారతీయ జనతా పార్టీని ఏమన్నా టార్గెట్ చేద్దామన్నా, నరేంద్ర మోడీ సర్కార్ని ఏమన్నా టార్గెట్ చేసి మాట్లాడదామనన్నా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ వ్యక్తి. ఇగో ఇది కూటనీతి నీ ప్రధానమంత్రి చేస్తున్నది. ఇగో ఇది కదా అసలైన సిసలైన డిప్లొమసీ. దోస్తులను దోస్తులలాగా ఉంచుతూ దుష్మన్లను కూడా దోస్తు చేసుకునే తత్వమే కదా. యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం రాజన్ అన్న మాట మీకు గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. కూటనీతి ఇలా OSCE దేశాలలో కూడా OSCE పోయి మాట్లాడుతున్నాడు, టక్ కొడుతున్నాడు. OSCE గురించి కూడా మాట్లాడాలి, అవసరమైతే రేపు తీసుకుంటానే నా టాపిక్. భారత్ విషయం మీద భారత్ని పొగుడుతున్నప్పుడు ఎవడైనా సరే ఫ్రెండ్స్ నా గుండె భారత్ అనే కొట్టుకుంటుంది, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై పార్టీ. ఆ టైం మట్టుకు ఆయనను పొగడాలన్నప్పుడు పొగడాలి. ద వాల్యూ క్రెడిట్ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో ఖచ్చితంగా దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. మంచి చెడు చేసినప్పుడు 10 సార్లు మాట్లాడుకుంటాం కదా, మంచి చేసినప్పుడు ఒకసారి కూడా మాట్లాడుకోవద్దా? శశి థరూర్ ఎప్పుడు కాంట్రవర్సీలనే మాట్లాడినాం మనం. ప్రతిసారి ఆయన మీద అడ్డమైన మెమిల్ చేసుకుంటా కాంట్రవర్సీలో మాట్లాడినాం. బట్ ఆయన చేసిన తత్వం చూడరు మీరు. వార్ మెమోరియల్ దగ్గర పోయి ఫస్ట్ ఆయన శ్రద్ధాంజలి ఘటించిండు. క్లియర్ కట్గా పెద్దన్నకు ఒక మెసేజ్ ఇచ్చిండు. నీకు యాదొస్తున్నదా 3,000 మంది అమెరికాలు పొట్టలు పెట్టుకున్న ఈ భూభాగం అది తీవ్రవాద తత్వానికి పోగొట్టుకున్నావు. ఇలా నువ్వు ఎవరిని చేతులు కలుపుతున్నావు? నీ ఫ్రీడమ్ అననేదో ఒక పొజిషన్లో ఇద్దరు పాకిస్తానీ లష్కరే తాయిపోవాలని పెట్టుకున్నావు ట్రంప్ అనుకో ఒక మెసేజ్ ఇచ్చిండు ట్రంప్కి. టారిఫ్ ట్రంప్ ఇది అర్థం చేసుకుంటాడా అని చెప్పి నేను అడుగుతున్నా. హాయిగా మూడోసారి నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రెసిడెంట్ కాలేను. కాకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నోటికొచ్చిందే మాట. ఇంకొక సామెతకు జర గలీజ్ ఉంటుంది పొద్దున ఎందుకు ఇక నేను ఇట్లనే ఉంటా, ఇట్లనే చేస్తా, పిల్లికి ఎలక సాక్ష్యం అని అన్నట్టు నీకు ఇంకొక ఉపాధ్యక్షుడు దొరికిండు JD Vance అని. ఈడ మాట్లాడతాడు, ఆడ ఇంకోటి అంటాడు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు ట్రంప్ అని అంటే సమజ్ అయితలేదు. ఇచ్చేసేయండి రా నాయన నోబెల్ ప్రైజ్ ఒకటి, పీడవాడు పడిపోతుంది. ఇచ్చేయండి సార్, టేక్ నోబెల్ ప్రైజ్, టేక్. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? డాట్స్ కనెక్ట్ చేయండి రియాలో. మేము మాట్లాడింది ఏమన్నా తప్ప? మంచి చేసినప్పుడు, భారత్ వైపు నిలబడ్డప్పుడు ప్రతి భారతీయుణ్ణి మనం పొగడాలన్నా వద్దా ఫ్రెండ్స్? మనకు
పర్సనల్గా ఏముంటుంది ఒక మాట అడుగుతున్నా. కొంతమందికి ఉంటుంది సమాధానాలు చెప్పలేక కొంతమంది అక్రమ కేసులు ఆర్ టు దట్ మ్యాటర్ పర్సనల్ దాడులకు దిగుతారు. అది వేరే విషయం. అది చేతగానితనం చెదలు పట్టే చరిత్రను కప్పిపుచ్చేతనం. బట్ అబ్సల్యూట్గా మంచి అయితే మంచి, చెడైతే చెడు, అన్బయాస్డ్ కొట్టాలన్నా వద్దా, అన్ఫిల్టర్డ్ ఉండాలన్నా వద్దా? మనం ఫిల్టర్ ఎందుకు చేయాలి ప్రతి విషయం? రాహుల్ గాంధీ పోయి ఇదే అమెరికాలో బ్రూట్ యూనివర్సిటీ ఎక్సెట్రా యూనివర్సిటీలల్లో ఏవైతే మైండ్ మ్యాపింగ్ చేసి మేనిఫెస్టోలు తయారు చేస్తే చూడు, క్యాంబ్రిడ్జ్ అనలిటికా లాంటి ఇవి, అక్కడ పోయి దేశాన్ని తిడతాడు, ఇండైరెక్ట్గా దేశాన్ని దూషించుకుంటూ మాట్లాడతాడు. భారత్ని ఇట్లా భారత్ అట్లా అంటాడు, చైనీస్ డ్రోన్లను పొగుడుతాడు. మళ్ళీ ఇదే భారతీయుడు అక్కడ పోయి ఆ ఔకాద్ పరిచయం చేసి వస్తాడు. ఎవరిని నెత్తి మీద కట్టిపెట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటుంది చిత్రగుప్తి సింటోళ్ళని. భారత్ అననే మాట వచ్చినప్పుడు భారత్కి పెద్దపీట వేసే ప్రతి భారతీయుడిని. భారత్ మాతాకి జై.